హరే కృష్ణ హరే కృష్ణ అండి అందరికీ. సో భగవద్గీత అవగాహన లెవెల్ 2 కార్యక్రమానికి మీ అందరికీ కూడా ఇస్కాన్ మంగళూరు వారి తరపున స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మనము 5వ అధ్యాయంలో 2వ భాగాన్ని చూడబోతూ ఉన్నాము. 5వ అధ్యాయమైనటువంటి కర్మయోగము, అదే కృష్ణ భక్తి భావనలో కర్మ అనేటువంటి అధ్యాయంలో నిన్న కొన్ని శ్లోకాలను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. మిగిలినటువంటి శ్లోకాలను ఈరోజు మనము అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. సో లెవెల్ 2 భగవద్గీత అవగాహన కార్యక్రమము పంచమ అధ్యాయమైనటువంటి కర్మయోగము, అదే కృష్ణ చైతన్య సహిత కర్మ, దానినే కర్మ సన్యాస యోగము అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ అధ్యాయంలో నిన్న చూసినటువంటి వాటి ప్రకారంగా ఈ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు కృష్ణ భగవానుల వారిని అడుగుతాడు, ఓ కృష్ణ, అంటే అంతకుముందు వివరించినటువంటి ఆ వివిధ అంశాలను విన్న తర్వాత అర్జునుడు కృష్ణ భగవానుల వారిని అడుగుతాడు, ఓ కృష్ణ, మొదట నీవు నన్ను కర్మ త్యాగం చేయమని చెప్పావు, తిరిగి ఇప్పుడు అదే కర్మలను భక్తితో చేయమని ఉపదేశిస్తున్నావు, ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభంగా ఉంటుంది అనేటువంటి అర్జునుడు యొక్క ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ, అంటే ఇక్కడ ఆయన కర్మ సన్యాసము అలాగే కర్మ యోగము అనేటువంటివి ఆ రెండు కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలను చెప్తాడు. అంటే ఇక్కడ ఆయన చెప్తాడు కర్మ సన్యాసము అలాగే భక్తిలో కర్మలు రెండు కూడా మోక్షానికి మంచివే, కానీ ఆ రెండింటిలో కర్మ సన్యాసం కంటే భక్తితో కూడినటువంటి కర్మయే ఉత్తమము అంటూ ఆయన అంటే ఇక ఆ కృష్ణ భక్తి భావనలో ఉండేటువంటి వారు తన యొక్క కర్మ ఫలాల పట్ల ద్వేషం కానీ కోరిక కానీ లేనటువంటి కారణంగా అతడు నిత్య సన్యాసి అవుతాడు అని. సో ఆ విధంగా ఆ కర్మలు చేయడము అంటే ఆ భగవంతుని యొక్క భావనలలో నెలకొని ఉండేటువంటి విధానము చెప్తూ ఆ అధ్యాయంలోని 15వ శ్లోకంలో ఆయన చివరికి చెప్తాడు, భగవంతుడు ఎవ్వని యొక్క పాపాన్ని కానీ పుణ్యంతో కానీ సంబంధం లేదు, కానీ ఈ దేహదారులు తమ నిజమైనటువంటి జ్ఞానాన్ని కప్పివేసినటువంటి అజ్ఞానము కారణంగా వారు మోహితులు అవుతూ ఉన్నారు అని తెలియచేయడం జరిగింది. అంతవరకు నిన్నటి అధ్యాయంలో చూడడం జరిగింది. అంటే ఈ దేహదారి అయినటువంటి జీవుడు కృష్ణ భక్తి భావనను తప్పించుకోవాలి అనేటువంటి ఒక అనాది అయినటువంటి కోరిక చేత మోహానికి గురి అవుతూ ఉన్నారు అని శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యంలో చెప్తారు. ఆ కారణంగా అతడు అంటే ఆ జీవుడు సహజంగా నిత్యుడు అలాగే ఆనందమయుడు జ్ఞానవంతుడే అయినప్పటికీ కూడా తన యొక్క అల్ప స్థితి అంటే ఈ ప్రకృతి సాంగత్యంలోనికి వచ్చినటువంటి కారణంగా ఆ భగవత్ సేవ అనేటువంటి తన యొక్క సహజమైనటువంటి స్థితిని మర్చిపోయి ఇక అవిద్యలో అంటే మాయలో చిక్కుపడతాడు. అవిద్య అంటే మాయ, ఆ మాయలో చిక్కబడడం జరుగుతుంది. ఇక ఆ అజ్ఞాన వశంగానే జీవుడు తన బద్ధ స్థితికి భగవంతుడు కారణం అని చెప్తూ ఉంటుంటాడు. సో కానీ ఇక్కడ ఆ వేద సూత్రాలలో తెలియచేసినటువంటి దాని ప్రకారంగా చెప్తూ ఉంటారు, భగవంతుడు ఆ విధంగా అంటే భగవంతుడు అన్నిటితో సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కానీ ఆ భగవంతునికి భగవంతుడు ఎవ్వరిని ద్వేషించడు, ఎవ్వరిని ఇష్టపడడు. అంటే కానీ తన భక్తులు ఆయన్ని వేడుకున్నట్లయితే వారిని
ఆ బంధనాల నుండి విముక్తి చేస్తాడు. అంతేకాని అంటే సహజమైనటువంటి ఈ జీవుల్ని ఎవరిని ఆయన ద్వేషించడం కానీ ఇష్టపడడం కానీ ఉండదు. కానీ ఎవరైతే ఆయన కావాలి అని కోరుకుంటారో వారిని మాత్రం ఆయన ఈ భవబంధనాల నుండి, ఈ భౌతిక ప్రపంచం, ఈ సంసార సాగరం నుండి ముక్తి కలిగేటువంటి మార్గాన్ని ఆయన సూచిస్తారు. సో ఈ విధంగా నిన్నటి అధ్యాయంలో, అంటే నిన్న చూసిన ఈ అధ్యాయంలోనే నిన్నటి భాగంలో మనం చూసినటువంటి అంశాలు. సో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించే ముందుగా ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. हे कृष्णा करुणा सिंधु दीन बंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. మాతాజీ వినిపిస్తుంది కదా క్లియర్ గానే? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. సో ఇక్కడ ఈరోజు ఈ 16వ శ్లోకం అంతే కదా మాతాజీ? 16వ శ్లోకం ఉంది. yes ప్రభుజీ. సో 16వ శ్లోకం చూసినట్లయితే జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనా తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. సో ఇంకా ఆ కృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నారు. సో అంతకుముందు శ్లోకంలో ఆయన చెప్పినట్లుగా భగవంతునికి, అంటే భగవంతుడు ఎవరి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ తీసుకోడు, కానీ దేహదారులు ఆ మోహము కారణంగా, అజ్ఞానం కారణంగా మోహితులు అవుతూ ఉన్నారు అని చెప్తూ ఇంకా ఆయన ఈ విధంగా చెప్తున్నారు. ఆ అజ్ఞానము నశింపచేయు జ్ఞానము చే, అంటే జీవులలో ఉండేటువంటి ఆ అజ్ఞానాన్ని నశింప చేసుకునేటువంటి ఆ జ్ఞానం చేత మనిషి ప్రకాశవంతమైనప్పుడు, పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపజేసినట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరుస్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు. జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం అని చెప్తూ ఉన్నారు. అంటే అజ్ఞానమును నశింపచేసేటువంటి జ్ఞానము చేత
ఆ మనిషి ప్రకాశవంతమైనప్పుడు, ఆ పగటి సమయంలో సూర్యుడు సమస్తాన్ని ఏ విధంగా అయితే ప్రకాశింపచేస్తూ ఉన్నాడో, అలాగే ఆ జీవుడిలో అతడు పొందినటువంటి జ్ఞానము అతనికి సమస్తాన్ని వెల్లడి చేస్తుంది. అంటే సమస్తాన్ని కూడా అతడు తెలియ తెలుసుకోగలుగుతాడు అంటూ చెప్తూ ఉన్నారు. హరే కృష్ణ. ఈ భాష్యం చదవడానికి హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ చదవగలిగేవారు. మీ దగ్గర డిస్టర్బెన్స్ లేని వాళ్ళు చేయండి. హరే కృష్ణ. ఓకే, తేజస్వి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, శ్రీకృష్ణుని ఓకే. శ్రీకృష్ణుని మరిచిన వారు నిశ్చయముగా మోహపరవశులు అగుదురు. కానీ కృష్ణ భక్తి భావన ఎందున్న వారు ఎన్నడూను మోహమునకు గురికారు. సర్వం జ్ఞానప్లవేవైన జ్ఞానాగ్ని సర్వకర్మాణి నహిత జ్ఞానేన సదృశనం అనుచు జ్ఞానము సర్వదా భగవద్గీత యందు గొప్ప గౌరవ మొసగబడినది. ఇక ఆ జ్ఞానం అయినట్టిది. సంపూర్ణ జ్ఞానము శ్రీకృష్ణునికి శరణు పొందుట ద్వారానే లభించునని భగవద్గీత 7వ పదాధ్యాయము 19వ శ్లోకము తెలుపుచున్నది. అనేక జన్మలు గడిచిన పిమ్మట జ్ఞానవంతుడైన వాడు శ్రీకృష్ణుని శరణ పొందినప్పుడు పగటి సమయమున సూర్యుని వలన సర్వము గోచరమైనట్లు అతనిని సర్వము వెల్లడి చేయబడును. నిజమునకు జీవులు పలు విధముగా మోహమునకు గురి అయి ఉందురు. ఉదాహరణకు అతడు తాను భగవానునిగా భావించు అజ్ఞాన వాగరమున పడిపోవును. జీవుడు భగవానుడే అయినచో అజ్ఞానమునచే ఎట్లు మోహితుడగును? భగవానుడు అజ్ఞానముచే మోహితుడమగున? ఒకవేళ అదే నిజమైనచో అజ్ఞానము భగవానునికి కన్నను గొప్పదే కాగలదు. నిజమైన జ్ఞానము కృష్ణ భక్తి పరాయుడైన వాని నుండే లభించును కనుక ప్రతి ఒక్కరూ అట్టి ప్రాణాన్విక గురువును ఆశ్రయించి ఆయన శరణమున కృష్ణ భక్తి రసభావనము సమస్త అజ్ఞానమునకు నిక్కముగా పరాద్రోల గలదు. తాను దేహమును గాక దేహమునకు పరమైన వానని పూర్ణ జ్ఞానము మనుజుడు కన్నను ఆత్మ మరియు పరమాత్ముని నడుము గల భేదమును అతడు గాంచలేకపోవచ్చును. కాని కృష్ణ భక్తి పరాయణుడైన గురువు యొక్క శరణము పొందినచో అతనికి సర్వము విదితము కాగలదు. శ్రీకృష్ణ భగవానుని గూర్చియు మరియు దేవదేవునితో తనకు గల సంబంధము గూర్చియు మనుజుడు అతని ప్రతినిధి ఆశ్రయించినప్పుడే నిజముగా తెలుసుకొనగలడు. కృష్ణ సంబంధ విజ్ఞానము సంపూర్ణముగా కలిగి ఉన్నందున కృష్ణునితో సమానముగా భక్తి గౌరవములు లభించునకు కృష్ణునికి ప్రతినిధి అయిన వాడు తానెన్నడను భగవానుడని పలకడు. భగవానుడు మరియు జీవుల నడుమ గల వ్యత్యాసము సర్వులు ఎరుగవలెను. కనుకని శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయమున ప్రతి జీవియు వ్యక్తిత్వము కలిగి ఉందురు. ముక్తి పిదపము వారు ఆ స్వభావమును కలిగి ఉందురు. రాత్రి అందు చీకటిలో సర్వము ఒకటిగానే గోచరించును. సూర్యోదయమైనంతనే ప్రతిదియు వాటి యథార్థ రూపములో గోచరించును. ఆధ్యాత్మిక జీవులందరి వ్యక్తిత్వముతో కూడిన గుర్తింపే యథార్థ జ్ఞానమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యంలో చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి కృష్ణ భగవానుల వారు చెప్పారు ఏమని అంటే, అయినా మనిషి ఆ అజ్ఞానాన్ని నశింప చేసుకునేటువంటి జ్ఞానంతో వివేకవంతుడైనప్పుడు, అంటే తనలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని తొలగించుకున్నప్పుడు ఆ మనిషి అనేటువంటి వాడు పగటి సమయంలో సూర్యుడు ఏ విధంగా అయితే సమస్తాన్ని కూడా ప్రకాశింప చేస్తూ ఉన్నాడో అదే మాదిరిగా అతనిలో ఉండేటువంటి ఆ అజ్ఞానమంతా కూడా తొలగిపోతూ ఉంది. సమస్తాన్ని కూడా అతడు గ్రహించగలుగుతారు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్రభుపాదుల వారి యొక్క భాష్యంలో చెప్తున్నారు, కృష్ణుని మర్చిపోయినటువంటి వాడు, ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, ఈ దేహధారి అయినటువంటి వాడు మోహానికి గురి అయ్యి ఆ భగవంతుని యొక్క భావన నుండి తప్పించుకోవాలి అనేటువంటి ఆ విషయం ద్వారా ఆ విధంగా మోహం పొంది తాను
ఒక్కొక్కసారి భగవంతుడితో సమానమని భావించడము, తానే జ్ఞానవంతుడిని అని భావించడము అనేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా మోహం కారణంగానే జరుగుతూ ఉన్నది అని చెప్తున్నారు. సో కాబట్టి కృష్ణుడిని మరిచినటువంటి వారు మోహవశులవుతూ ఉన్నారు. అలా కాకుండా ఆ కృష్ణ భక్తి భావనలో ఉండేటువంటి వారు ఎన్నడూ కూడా మోహానికి గురికారు అని చెప్తున్నారు. సో కాబట్టి వారు ఎప్పుడు కూడా ఆ జ్ఞానము ద్వారానే ఉంటారు. అంటే ఎటువంటి జ్ఞానంతో వారు ఉంటారంటే, ఆ సంపూర్ణమైనటువంటి శ్రీకృష్ణుని శరణ పొందడం ద్వారా వారు ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క ధ్యాసలోనే ఉంటూ ఉంటారు అని చెప్తారు. అలాగే ఆ 7వ అధ్యాయంలోని 19వ శ్లోకంలో బహూనాం జన్మ నా మంతే జ్ఞానానాం మాం ప్రపద్యతే అని చెప్తారు. అంటే ఈ జీవులు అనేక జన్మలు గడిచిన పిమ్మట అనేక జన్మలలో వారు చేసుకున్నటువంటి ఆ పుణ్య కర్మల పిదప వారు జ్ఞానవంతులై ఆ కృష్ణ భగవానుల వారిని శరణు పొందుతూ ఉన్నారు. అప్పుడు ఆ పగటి సమయంలో వారు ఎప్పుడైతే ఆ భగవంతుణ్ణి శరణు పొందుతారో, అంటే ఆ కృష్ణ భక్తి రసభావితుడైనప్పుడు, ఆ భగవంతుడికి శరణు పొందినప్పుడు ఏ విధంగా అయితే మనకి వస్తువులు మన చుట్టూ ఉండేటువంటివన్నీ కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటూ ఉంటాయి. కానీ రాత్రి సమయంలో అవి ఏది కూడా మనకు గోచరించదు. అంటే మనం ఏదైతే తెలుసుకుంటున్నామో అవన్నీ కూడా మనతో ఉండేటువంటివి. కానీ ఎప్పుడైతే సూర్యుడు ఉండడో, అంటే మనలో జ్ఞానము ఉండదో, అప్పుడు మనకి అవన్నీ కూడా ఏవి కనిపించవు. చీకటిగా ఉందనుకోండి, మన చుట్టూ ఉన్నటువంటి వస్తువు ఏది కూడా మనకి కనిపించదు. అదే వెలుతురు వచ్చినప్పుడు అన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉంటుంటాయి. సో అదే మాదిరిగా ఆ అజ్ఞానము అనేటువంటి మోహంలో చిక్కుకునినప్పుడు మనకి ఏది కూడా దోచక మనము వివిధ రకాలుగా మోహితులమై ఆ అజ్ఞానము ద్వారా మనము అజ్ఞానం ద్వారా ప్రభావితులమై అన్నీ కూడా తెలుసుకోకుండా ఉండిపోతాము అని చెప్తున్నారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందడానికి ఒక ప్రామాణికమైనటువంటి గురువు లేదా ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాల ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. అలాగే భగవంతుణ్ణి శరణుజొచ్చినప్పుడు ఆ అజ్ఞానం తొలగించబడుతుంది. ఒక ప్రామాణికమైనటువంటి గురువుని చేరి ఆ గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా ఆ కృష్ణ భగవానుల వారికి శరణు పొందినట్లయితే ఆ సమస్త అజ్ఞానము కూడా తొలగిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో కాబట్టి ఆ విధంగా ఆ జీవుడు తానే అన్ని అనేటువంటి, ఎందుకంటే ఒకవేళ ఇంత శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారు, కొన్ని సమయాల్లో జీవుడు తానే భగవానుడు అని చెప్పుకుంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో జీవుడు ఆ మోహానికి గురి కావడానికి అవకాశం లేదు. మరి మోహానికి గురి అవుతూ ఉన్నాడంటే ఆ భగవంతుడి కంటే ఈ మోహము ఎక్కువైనదా అని కానీ భగవంతుడు ఎప్పుడు కూడా ఈ మోహానికి గురి కాడు. ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆధీనంలోనే పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి జీవుడు ఎప్పుడూ కూడా ఆ భగవంతునితో సమానమైనటువంటి వాడు కాదు. అంటే గుణరీత్యా ఆ భగవంతుని యొక్క అంశలే, అంటే శాశ్వతమైనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు, ఆనందాన్ని పొందగలిగేటువంటి వాడు జ్ఞానవంతుడు. కానీ ఆయన ఆ భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి వాడు. తానెన్నడూ కూడా భగవానుడిని అని పలకడు. ఆ కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా తాను భగవానుడిని అని పలకరు అని చెప్తూ ఉన్నారు. ఎలాగైతే ఇక్కడ మనం ఇక ముక్తి పొందినటువంటి వాడు, అంటే ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వారు ఇక ఆ జ్ఞానము పొందిన తర్వాత ఏ విధంగా అయితే మనకి పగటి సమయంలో అన్ని గోచరిస్తూ ఉన్నాయో, అదే మాదిరిగా అతనికి ఆ ఆధ్యాత్మిక జీవనమునందలి వ్యక్తిత్వంతో కూడినటువంటి ఆ జ్ఞానము అతనికి లభిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఆయన ఈ విధంగా కృష్ణ భగవానులు వారు చెప్తూ ఉన్నారు, తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ట తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. సో బుద్ధి, మనసు, నిష్ఠ, ఆశ్రయములన్నీయును ఆ భగవానుని యందే లగ్నమైనప్పుడు మనుషుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మష రహితుడై నేరుగా
భక్తి మార్గమున ప్రయాణిస్తాడు అని చెప్తున్నారు. అంటే ఆ దివ్యమైనటువంటి పరమ సత్యము కృష్ణ భగవానుడు అని తెలుసుకొని కృష్ణుడే దేవాది దేవుడు అని తెలుసుకోగలిగినప్పుడు ఇక సమస్తము అంటే ఇక్కడ బుద్ధి, మనస్సు, నిష్ట, ఆశ్రయములన్నీ కూడా ఆ భగవంతుడి యందే లగ్నం చేస్తాడు మనిషి అని చెప్తాడు. అలా లగ్నం చేసినటువంటి మనిషి తను పొందినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి జ్ఞానము చేత కల్మష రహితుడై నేరుగా ఆ భగవంతుని యొక్క ధామాన్ని చేరుకోవడానికి అతడు ప్రయత్నిస్తాడు. ఆ మార్గంలోనే అటువంటి దివ్య జ్ఞానంతో కూడినటువంటి వాడై ఆ మోక్ష మార్గంలో స్థిరంగా అతడు ప్రయాణిస్తాడు అని తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు, విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తిని శునిశైవ స్వపాకే చ పండిత సమదర్శినః. వినమ్రులైన యోగులు ఆ యథార్థమైనటువంటి జ్ఞానమును కలిగినటువంటి వారగుచే, అంటే వాస్తవికమైనటువంటి నిజమైనటువంటి వారి యొక్క జ్ఞాన బలముతో విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి, గోవును, ఏనుగును, సునకమును, సునక మాంసం తినేటువంటి చండాలుడిని అందరినీ కూడా సమదృష్టితో చూస్తాడు అని తెలియచేస్తున్నారు. అంటే ఆ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శనః. సో ఆ వినమ్రులైనటువంటి యోగులు వారి వారి యొక్క నిజమైనటువంటి ఆ జ్ఞాన బలంతో ఆ విద్యా వినయాలు కలిగినటువంటి బ్రాహ్మణుడిని గాని, అలాగే చండాలుడిని గాని, అంటే ఆ కుక్క మాంసం తినేటువంటి చండాలుడిని గాని, అలాగే గోవును గాని, ఏనుగును గాని, సునకమును గాని, వాటన్నింటిలో కూడా ఆ పరమాత్ముని దర్శించడము ద్వారా వారందరినీ కూడా సమదృష్టితో చూస్తారు. అంటే ఎప్పుడైతే ఆ జ్ఞాన సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారో, ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వారు అన్ని జీవులను కూడా సమదృష్టితో చూస్తారు, అన్ని జీవులలో కూడా ఆ పరమాత్ముని దర్శించుకోగలుగుతారు అని చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఆ జ్ఞాన సంపన్నులైనటువంటి వారు వారి యొక్క నిజమైనటువంటి జ్ఞానము ద్వారా ఆ పండిత సమదర్శినః. సో కాబట్టి ఆయన ఆ అందరిలోనూ కూడా పరమాత్ముని, అన్ని జీవులలో ఉండేటువంటి ఆ పరమాత్ముని ఆయన దర్శించడం వల్ల అన్ని జీవులను కూడా వారు సమదృష్టితో చూస్తారు అని చెప్తూ ఉన్నారు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా భాష్యం చదవడానికి హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది ప్రభుజీ. ఎవరైనా భాష్యం చదువుతా అంటే హ్యాండ్ రైజ్ చేయండి. జ్యోత్స్న మాతాజీ. రాజశేఖర్ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు జాతి కుల విచక్షణము చూపడు. సంఘ దృష్టిలో బ్రాహ్మణుడు మరియు చండాలుడు వేరు కావచ్చును. అలాగుననే కుక్క, గోవు, ఏనుగు మొదలగునవి జాతి దృష్టితో వేరు కావచ్చును. కానీ ఈ విధమైన దేహపర భేదములు జ్ఞానవంతుడైన యోగి దృష్టిలో అర్ధరహితములు. పరమాత్మ రూపున శ్రీకృష్ణ భగవానుడు వాటన్నిటిని యందు నిలిపి వాటితో సంబంధమును కలిగి ఉండుటయే అందులకు కారణము. భగవానుడు గూర్చిన అట్టి అవగాహనయే నిజమైన జ్ఞానము ఉన్నది. భగవానుడు ప్రతి జీవిని కూడా మిత్రునిగా భావించు కారణమున దేహములు వివిధ వర్ణములు లేదా జాతుల ఎందున్నను అతడు మాత్రము సమభావము కలిగి ఉండును. జీవులు స్థితులతో నిమిత్తము లేక అతడు సర్వుల యందును పరమాత్మ రూపున వసించి ఉండును. బ్రాహ్మణుడు మరియు చండాలుని దేహములు సమానములు కాకుండాను పరమాత్మ రూపున భగవానుడు ఆ రెండింటి యందున నిలిచి ఉండును. దేహములనునవి
ప్రకృతి జన్య త్రిగుణముల ద్వారా రూపొందినవైనను దేహమునందుండెడి ఆత్మ పరమాత్మ మాత్రము ఒక ఆధ్యాత్మికతను కలిగి ఉన్నట్టివి. సమాన ఆధ్యాత్మికతను కలిగి ఉన్నప్పటికీ ఆత్మ పరమాత్మ పరమాణ రీతిని ఎన్నడూను పరిమాణ సమానం రీత్యా ఓకే ప్రభుజీ, పరిమాణ రీతిని ఎన్నడూను సమానములు కావు. ఏలయనా జీవాత్మ తాను నిలిచి ఉన్న దేహమునకే పరిమితము చెంది ఉండగా పరమాత్మ ప్రతి జీవి దేహమునందు నిలిచి ఉండును. కృష్ణ భక్తి రసభావితుడు ఈ జ్ఞానమును సంపూర్ణముగా కలిగి ఉండుటచే నిక్కముగా జ్ఞానవంతుడును మరియు సమదృష్టి కలవాడును అయ్యుండును. చైతన్యము, సనాతనత్వము, ఆనందమయత్వము అనునవి ఆత్మ పరమాత్మల ఒకే రీతి లక్షణములు. కానీ వాటి నడుమ గల భేదమేమనగా ఆత్మ తాను నిలిచియున్న దేహ పరిధిలో చైతన్యము కలిగి ఉండగా పరమాత్మ సర్వదేహముల జ్ఞానమును కలిగి ఉండును. అట్టి పరమాత్మ సర్వదేహములందు ఎట్టి విచక్షణ లేక నిలిచి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నారు ఏంటంటే, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, నిజమైనటువంటి జ్ఞానాన్ని, యథార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో, అటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఆ విద్యా వినయాలు కలిగినటువంటి బ్రాహ్మణుడైనా, అలాగే ఎటువంటి విద్యా వినయాలు లేకుండా ఉండేటువంటి చండాలుడు, వారిద్దరు కూడా సంఘ దృష్టిలో వేరువేరుగా ఉంటారు. కానీ ఆ ఇద్దరిలోనూ ఉండేటువంటి ఆత్మ పరమాత్మలను దర్శించగలిగినటువంటి వాడు వారిద్దరిని సమానంగానే చూస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఆ కృష్ణ భక్తి భావన యందు ఉన్నటువంటి వారు ఈ జాతి కుల వివక్షణ అనేటువంటిది లేకుండా ఉంటుంది అని చెప్తారు. అలాగే కుక్క గాని, ఆ గోవు, ఆవు, అలాగే ఏనుగు, అవన్నీ కూడా వేరువేరుగా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఆ దేహపరమైనటువంటి భేదాలను ఆ జ్ఞానవంతుడైనటువంటి యోగి ఎప్పుడు కూడా పట్టించుకోడు అని చెప్తారు. అందులోని ఆ జీవులన్నింటిలోనూ ఉండేటువంటి ఆ పరమాత్ముణ్ణి దర్శించడమే అందుకు కారణమని చెప్తూ ఉన్నారు. సో ఆ విధంగా భగవాను గురించినటువంటి ఆ అవగాహన ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి జ్ఞానము అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ అలాగే ఆ భగవంతుడు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం, ఆ భగవంతుడు ప్రతి జీవుని కూడా తన యొక్క మిత్రునిగానే భావించేటువంటి కారణంగా ఎవరిలోనూ భేదాన్ని వారు చూడరు. అందుకే ఇంతకుముందు ఎవరిని ఇష్టపడడం కానీ, ఎవరిని ద్వేషించడం కానీ ఉండదు. అందరూ కూడా సమానులే ఆ భగవంతుడికి. సో కాబట్టి ఎటువంటి అంటే ఆ జాతి కుల ఆ స్థితుల భేదం లేకుండా అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితోనే చూస్తూ ఉంటుంటాడు. సో అలాగే ఇక్కడ మరి అందరూ సమానమైనప్పటికీ వేరు ఈ దేహాలు ఈ విధంగా ఎందుకు ఉన్నాయి అని అంటే, మనలో ఆ జీవుడు పొందినటువంటి కర్మలు వారు అనుభవించాలి అనేటువంటి మనలో వచ్చేటువంటి ఆ భావనల ప్రకారంగా వివిధ రకాలైనటువంటి దేహాలను, అంటే మనం చేసుకున్నటువంటి ఆ కర్మలను అనుసరించి మనము వివిధ రకాలైనటువంటి దేహాలను పొందడం జరుగుతూ ఉంటుంది. మరి అలాగే ఇంకొక మాట ఏంటంటే, అన్ని దేహాలలో కూడా ఆ ఆత్మ మరియు పరమాత్మ ఉన్నారు కదా. మరి ఆత్మ పరమాత్మలు ఒకటేనా అంటే, ఇక్కడ రెండు కూడా అంటే గుణరీత్యా ప్రతి ఆత్మ కూడా ఆ పరమాత్ముడి యొక్క అంశ అయినప్పటికీ కూడా ఆ పరిమాణ రీత్యా ఎన్నడూ కూడా ఆత్మ అనేటువంటిది ఆ భగవంతుడితో సమానం కాదు అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యంలో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఆత్మ అనేటువంటిది ఆ దేహాన్ని పొందినటువంటి ఆ దేహం వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ పరమాత్ముడు అన్ని దేహాలలోనూ ఈ సృష్టి అంతా కూడా ఆయన ఉన్నారు. మరి అన్ని దేహాలలో విడివిడిగా ఉన్నారా అంటే, మనము ఒక సమయంలో మనం సూర్యుని చూస్తూ ఉంటాం.
ఇక్కడ ప్రదేశంలో ఉండి చూస్తే అంటే మధ్యాహ్నం సమయంలో సూర్యుని చూస్తే మనకి పైనే ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని వందల మైళ్ళ తర్వాత చూస్తే అక్కడ కూడా మనకి దాదాపుగా అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో కానీ ఇక్కడ భగవంతుడు కూడా అవిభక్తంగా ఉండేటువంటి ఆయన, ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడు అన్ని జీవులలో కూడా పరమాత్మ రూపంలో ఉండే విధంగా ఆయన ఉంటూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఆత్మ మరియు పరమాత్మలు రెండు కూడా శాశ్వతమైనవి, ఆనందాన్ని అనుభవించేటువంటివి. సో కాబట్టి ఈ లక్షణాల్లో ఈ ఆత్మ మరియు పరమాత్మలు దాదాపుగా ఒకే రీతి లక్షణాలను కలిగి ఉంటాయి. సో అలాగే ఇక భేదం గురించి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆత్మ అనేటువంటిది తాను పొందినటువంటి ఆ దేహానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. పరమాత్మ అనేటువంటి వాడు, ఆ పరమాత్ముడు అన్ని దేహాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. సో అది ఆత్మకు అలాగే ఎలాగంటే మనము ఒక ప్రదేశంలో ఉన్నాం అనుకోండి, మనకు ఒక క్షేత్రం ఉన్నది, మనకు కొంత భూమి ఉందనుకోండి. ఆ భూమి వరకు మాత్రమే మనకు పరిమితులు ఉంటాయి. దానిలో మాత్రమే మనం అనుభవించడం కానీ, పంటలు పండించుకోవడం కానీ చేసుకునేటువంటి పరిమితి మనకు ఉంటూ ఉంటుంది. కానీ రాజు ఉన్నాడు అనుకోండి, ఒక ఉదాహరణగా చెప్తాను, లేదా ప్రభుత్వం ఉంది అనుకోండి. ప్రభుత్వానికి ఆ ప్రదేశాల్లో అన్ని క్షేత్రాల పైన, నా క్షేత్రం పైన, మీ క్షేత్రం పైన, ఇంకొకరి క్షేత్రం అన్నిటిపైన కూడా ఆ జ్ఞానము ఆ రాజ్యంలో అధికారిగా ఉండేటువంటి రాజుకుంటుంది. అలాగే పరమాత్ముడు అన్ని దేహాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడుగా మనకి ఇక్కడ ప్రపదల వారి యొక్క భాష్యంలో ఇస్తున్నారు. ఇంకా చూసినట్లయితే ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థిత. ఇక్కడ ఆయన చెప్తున్నారు, సమానత్వము మరియు ఏకత్వములందు మనసు నెలకొనిన వారు జనన మరణ స్థితిని జయించినట్టు వారే, వారు బ్రహ్మము వలె దోషరహితులైన వారు, ఆ విధంగా వారు బ్రహ్మం నందు స్థితిని కలిగినట్టు వారే అవుతారు అని చెప్తున్నారు. సో ఆ విధంగా ఈ సమదృష్టిని పొందినటువంటి వారు ఎవరైతే ఆ మనసు యొక్క సమచిత్తత, ఆధ్యాత్మిక అనుభూతికి చిహ్నము అని చెప్తున్నారు. అటువంటి నిజంగా ఎవరైతే అటువంటి స్థితిని పొందుతూ ఉంటుంటారో వారు ఈ జన్మ మృత్యువులను జయించినటువంటి వారుగా భావించబడుతూ ఉంటారు. అంటే ఇక ఈ జనన మరణ చక్రాలలో వారు ఉండరు. ఇక వారు ఆ భగవంతుని ధామాన్ని చేరుకొని ఆ భగవంతుని అంటే శాశ్వతంగా ఈ జనన మరణాలకు అతీతంగా ఉండేటువంటి ఆ ధామాన్ని చేరుకుంటారు, స్థితిని వారు పొందగలుగుతారు అని తెలియచేస్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తున్నారు, నా ప్రాహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చా ప్రియం స్థిర బుద్ధిరసమ్మూఢో బ్రహ్మణి స్థితః. సో ఇంకా ఆయన చెప్తున్నారు, ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగక అప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నత నొందని వాడును, స్థిర బుద్ధిని కలిగిన వాడును, మోహ పరవశుడు కానివాడును, భగవద్విజ్ఞానమును పూర్ణంగా ఎరిగినటువంటి వాడును అగు మనుజుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నట్టి వాడే అగును అని ఇంకా తెలియచేస్తున్నారు. అంటే ఏదైనా ప్రియమైనది లభించినప్పుడు ఉప్పొంగకుండా ఉండేటువంటి వాడు, అలాగే అప్రియమైనది కలిగినప్పుడు శోకించకుండా ఉండేటువంటి వాడు, స్థిరమైనటువంటి బుద్ధిని కలిగినటువంటి వాడు, మోహాన్ని కలగకుండా మోహరహితుడుగా ఉండేటువంటి వాడు, అలాగే ఆ భగవద్విజ్ఞానాన్ని తెలిసినటువంటి వాడు అప్పటికే ఆ భగవంతుని ఆ బ్రహ్మంను లో నెలకొన్నటువంటి వాడుగా చెప్తున్నాడు. అంటే ఆత్మదర్శి అయినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలని ఆ కృష్ణ భగవానుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఆత్మ అంటే ఈ దేహమే ఆత్మ అనేటువంటి భావనతో ఉండేటువంటి వారు ఇక్కడ ఈ జ్ఞానాన్ని పొందలేరు అని, ఆ ఆత్మదర్శి అయినటువంటి వారు ఈ జ్ఞానాన్ని పొందడం ద్వారా వారు ఖచ్చితంగా ఆ భగవంతుణ్ణి
అంటే ఆ జ్ఞానం అంటే ఇక్కడ బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేటువంటి ఆ పరతత్వ పూర్ణ విజ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా వారు ఖచ్చితంగా ముక్తి వసగబడేటువంటి విధంగా పురోగతి చెంది ఆ భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరుకుంటారు అని తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, బాహ్య స్పర్శేష్వ సక్తాత్మ విందత్యాత్మని యత్ సుఖం స బ్రహ్మ యోగ యుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. అట్టి ముక్త పురుషుడు అంటే ఎవరైతే ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందినారో, ఆత్మదర్శి అయినటువంటి అటువంటి ముక్త పురుషుడు ఆ బాహ్యేంద్రియ సుఖమునకు ఆకర్షితుడు గాక ఆత్మయందే సౌఖ్యమును అనుభవించు సదా ధ్యానమగ్నుడైయుండును. పరబ్రహ్మమును ధ్యానించు కారణంగా ఆత్మదర్శి అయి ఆ విధంగా అనంత సౌఖ్యమును అనుభవించును అని చెప్తూ ఉన్నారు ఆయన. సో అంటే అటువంటి ఆ ముక్త పురుషుడు భౌతిక ఏంద్రియ సుఖానికి ఆకర్షుడు కాడు. ఎప్పుడైతే ఆత్మదర్శనాన్ని పొందగలిగాడో, ఆ భగవంతుని యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందినారో, ఆ పొందినటువంటి వారు అటువంటి పొందినటువంటి ముక్త పురుషుడు ఇక ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ సుఖాలకు అతడు ఆకర్షితుడు కాకుండా ఉంటారు అని చెప్తున్నారు. ఆకర్షితుడు కాకుండా ఇక తనలోనే ఆ సుఖాన్ని అనుభవిస్తూ, అంటే ఆత్మయందే ఆ సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఇక ఆ భగవంతుని యొక్క ప్రేమయుత సేవలో నెలకొని అన్ని సౌఖ్యాలను అతడు అనుభవిస్తూ ఉంటుంటారు అని చెప్తూ ఉన్నారు. సో కనుక ఇక ఈ భౌతికమైనటువంటి తలంపులు ఏవీ లేకుండా అతడు ఆత్మానుభూతి అందే ఉండి ఆ కృష్ణ భక్తి భావనలో ఉండేటువంటి కారణంగా ఇక ఎటువంటి భౌతిక ఆకర్షణలకు అతడు లోను కారు అని చెప్తున్నారు. ఎలా ఉంటారు అంటే అనేటువంటి దాన్ని ఇక ఆయన ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. ఏహి సంస్పర్శాభోగ దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. సో చెప్తున్నారు ఇది, ఏహి సంస్పర్శజాభోగ దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బుద్ధిమంతుడైనటువంటి ఆ వ్యక్తి, ఆ బుద్ధిమంతుడైనటువంటి వాడు ఇంద్రియ సంపర్కం చే కలుగు దుఃఖ కారణములకు వాటిలో పాల్గొనడు అని చెప్తున్నారు. ఓ కౌంతయ్య, ఆ సుఖములు ఆద్యాంతములతో కూడి ఉన్నందున తెలివిగలవాడు వాని యందు ఆసక్తుడు కాడు అని చెప్తున్నారు. సో అంటే ఇక్కడ ఆ భౌతికేంద్రియ సుఖాలు భౌతిక కేంద్రక సంపర్కం వలన కలుగుతాయి అని చెప్తున్నారు. ఈ బుద్ధిమంతుడైనటువంటి వాడు ఆ విషయాన్ని తెలుసుకుంటాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం భౌతికంగా అనుభవించేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో, ఈ విధంగా అనుభవించాలి అనే భౌతికంగా ఈ భౌతిక ప్రపంచంలో మనము అనుభవించాలి అనేటువంటి ఆ సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ భౌతికమైనటువంటి ఆ భౌతిక కేంద్రీయ సంపర్కాల వలన కలుగుతూ ఉన్నాయి అని తెలుసుకొని ఇక ఈ దేహమే తాత్కాలికమైనది కాబట్టి ఆ భౌతికేంద్రియాలన్నీ కూడా తాత్కాలికమే. ఎందుకంటే అంతకుముందు 2వ అధ్యాయంలో కూడా చూసాం, ఈ దేహము నశించిపోయేటువంటిది, ఇది అశాశ్వతమైనది, కానీ ఆత్మ మాత్రమే శాశ్వతము. కనుక ఈ దేహమే నశించిపోయేటువంటిది అయినప్పుడు మరి ఆ దేహంలో సంబంధించినటువంటి ఆ భౌతికమైనటువంటి కోరికలు ఆ ఇంద్రియాలన్నీ కూడా తాత్కాలికమే, ఆ భౌతిక కేంద్రియాలన్నీ. సో మనము చెవులు కానీ చూడాలనిపించేటువంటివి, తినాలి అనిపించేటివి ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఆ దేహంలో చైతన్యము లోపించినప్పుడు, అంటే దేహం నుండి ఆత్మ వేరైనప్పుడు మన దేహంలో ఉండేటువంటి ఈ ఇంద్రియాలన్నీ కేంద్రాలన్నీ కూడా వాస్తవానికి అక్కడే ఉండిపోతాయి. కళ్ళు ఉంటాయి కానీ చూడలేదు, ఈ చెవులు ఉంటాయి కానీ వినలేము, ఈ చేతులు ఉంటాయి కానీ వాటిని ఏం మనం చేయించలేము, ఈ చర్మం ఉంటుంది ఎటువంటి స్పర్శ ఉండదు. సో ఇవన్నీ కూడా ఎప్పుడు కలుగుతాయి అంటే ఆ శాశ్వతమైనటువంటి ఆత్మ ఉన్నంత వరకు మాత్రమే. కనుక
ఆ జీవుడు ఇక్కడ అనుభవించేటువంటివన్నీ కూడా ఏవైతే ఈ భౌతిక సంపర్కం ద్వారా తాను అనుభవిస్తూ ఉన్నానో, తాను పొందుతూ ఉన్నాను అనుకునేటువంటివన్నీ కూడా ఇవి తాత్కాలికమైనటువంటి సుఖాలు. ఈ తాత్కాలికమైనటువంటివన్నీ కూడా, ఈ సుఖాలన్నీ కూడా ప్రారంభము అంతము ఉండేటువంటివి, అంటే పొందేటువంటివి, ఆ తర్వాత మరలా నశించేటువంటివి. సో కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని, ఆ బుద్ధిమంతుడైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాటికి వదిలేసి వాటికి దూరంగా ఉండి ఆ భక్తి, కృష్ణ భక్తి భావనలోనే నెలకొని, అంటే ఆధ్యాత్మిక విషయాలపై వైపే తన మనసుని నిమగ్నం చేసి ఆధ్యాత్మికంగా వృద్ధి చెందడానికి, ఆధ్యాత్మికంగా ఆ భగవంతుడి యొక్క దివ్యధామాన్ని చేరుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఆ కృష్ణ భక్తి భావనలో, కృష్ణ చైతన్యంలోనే వారు నిమగ్నమై ఉంటారు అని తెలియచేస్తూ ఉన్నారు. హరే కృష్ణ. ఎవరైనా ఈ భాష్యం చదువుతారండి? నెక్స్ట్ వనజ మాతాజీ ఆర్ జ్యోత్స్న మాతాజీ. హరే కృష్ణ. సో ఇక ఈ తాత్కాలికమైనటువంటి ఈ ఏదైతే ఈ తాత్కాలిక కేంద్రాలన్నీ కూడా తాత్కాలికమే, దానిలో ఏది కూడా ఆ ముక్త పురుషుడు ఎవరైతే ఉన్నారో వారు దేనిలో కూడా అభిరుచిని కలిగి ఉండరు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, ఈ ఇంద్రియ వస్తువు ప్రతిదీ కూడా దుఃఖానికి కారణము అని చూసినట్లయితే, ఆ ఇంద్రియాలలో కళ్ళు, మనకి ఇక్కడ కొన్ని ఆ కీటకాలను తీసుకుంటాం. ఇవి ఆ వెలుతురు చూడగానే అవి వాటి దగ్గరికి వెళ్ళి చేరుకోవాలి అనేటువంటి ఒక భావనతో వెళ్ళి, అది ఒక అగ్ని అయినా మంట అయినా దానిలో పడి అవి నశించిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఆ భౌతిక ఇంద్రియము దుఃఖానికి కారణమవుతూ ఉంటుంది. అలాగే ఈ లేడీ చూసినట్లయితే, అది దాని యొక్క చెవులు ఒక రకమైనటువంటి ఆ సంగీతానికి, ఒక రకమైనటువంటి శబ్దాలకి అది ఆకర్షితమవుతూ ఉంటుంది అని చెప్తారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆ వేటగాడు అవతల వైపు దానికి ఒక మధ్యలో వల పెట్టి, అవతల వైపు దానికి ఇష్టమయ్యే విధంగా, అది ఆకర్షితమయ్యే విధంగా సంగీతాన్ని పెట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి ఆకర్షితమైనటువంటి అది వెళ్ళి ఆ వలలో చిక్కుకొని పోతూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ చెవులు అనేటువంటివి కూడా, అంటే ఇంద్రియ వస్తువు ఏదైతే ఉందో, భౌతిక ఇంద్రియం ఏదైతే ఉందో, అది దుఃఖానికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే నాలుక మరొక ఇంద్రియ విషయం. సో నీటిలో ఉండేటువంటి చేప, నీటిలో తనకి చాలా రకాలైనటువంటి ఆహారాలు లభిస్తూ ఉంటాయి, కానీ అది వాటన్నిటిని వదిలివేసి బయట నుంచి ఏదన్నా వస్తే దాన్ని గుట్టుకుని మింగడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఆ గాలం వేసేటువంటి వారు, చేపలు పట్టేటువంటి వారు గాలానికి కొంత ఆహార పదార్థాన్ని పెట్టి నీటిలో విసిరివేయగానే చేప వచ్చి ఆ గాలానికి ఉన్నటువంటి ఆహారాన్ని మింగడానికి వచ్చేసి ఆ గాలానికి చిక్కుకొని పోతూ ఉంటుంది. అలాగే ఇక నాసికలు, మన ముక్కు వాసనలు. సో కొన్ని రకాల కీటకాలు ఆ పుష్పాల నుండి వచ్చేటువంటి ఆ మకరంద వాసనకి అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ పుష్పంపై ఆ కీటకాలు వాలగానే అవి తన యొక్క రెక్కలను ముడుచుకోవడం ద్వారా ఆ కీటకం అందులో పడి నశించిపోతూ ఉంటుంది. అలాగే ఇక చర్మము. సో దీనికి చర్మ స్పర్శకు బాగా అట్రాక్ట్ అయ్యేటువంటి దానికి మదించినటువంటి ఏనుగులను ఉదాహరణగా తీసుకుంటాము. సో అవి అట్రాక్ట్ అవ్వడం ద్వారా ఒక ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆడ ఏనుగులను అడవిలోనికి పంపించి వీరు అది ఏం చేస్తుందంటే ఆ ఏనుగుని అట్రాక్ట్ చేసి తిరిగి తీసుకొస్తూ ఉంటుంది. ఆ మదించినటువంటి ఆ గజాలను తీసుకొని వస్తూ ఉంటుంటాయి. ఆ వచ్చేటువంటి మార్గంలో గుంటలు తీసి దానిపైన ఆకులు వేస్తారు. అది ఆ ట్రైనింగ్ అయినటువంటి ఆడ ఏనుగు దానికి దూరంగా వస్తుంది. ఇదేమో అందులో దాని యొక్క అట్రాక్ట్ లో వచ్చేసి అందులో పడిపోతుంది. కాక అప్పుడు అటువంటి వాటిని మదించినటువంటి ఆ ఏనుగులను కొంతకాలం ఆహారం ఇవ్వకుండా ఉంచి తర్వాత తీసి వాటిని వాటిని పనులకు వాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ భౌతిక ఇంద్రియ వస్తువు ప్రతిదీ కూడా దుఃఖ కారణమవుతుంది అనేటువంటి ఉదాహరణ మనము తీసుకోవచ్చు. ఇక 23వ శ్లోకం చూసినట్లయితే, శక్నోతి హైవ యశోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం స యుక్త
స సుఖీ నరః. సో దేహంను విడుచుటకు పూర్వమే, అంటే ఈ దేహాన్ని వదిలివేయుటకు పూర్వమే ఇంద్రియముల కోరికలను అదుపు చేయగలిగిన వాడు, కామ క్రోధ వేగములను అణచగలిగిన వాడు దివ్యస్థితి యందు ఉన్నట్టి వాడై ఈ జగమునందు సుఖవంతుడగును. అంటే ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షితుడు కాకుండా ఈ దేహంలో ఉండగానే ఈ ఇంద్రియ కోరికలన్నింటినీ కూడా అదుపులో ఉంచుకొని, అంటే ఈ ప్రస్తుత దేహాన్ని విడిచిపెట్టడానికి ముందే ఆ మనిషి అనేటువంటి వాడు ఆ భౌతిక ఇంద్రియ వేగాలన్నింటినీ కూడా అదుపు చేసుకోగలిగి, వాటన్నిటికీ కూడా అణుచుకోగలిగి, వాటన్నిటినీ కూడా తన ఆధీనంలో ఉంచగలిగినట్లయితే అతడు దివ్య స్థితి యందు ఉన్నటువంటి వాడే అని చెప్తున్నాడు. అటువంటి వాడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా, అంటే ఆ ఆత్మానుభూతిని పొందినటువంటి కారణంగా, అంటే ఆత్మానుభూతిని పొందాలి అనేటువంటి మార్గంలో స్థిరమైనటువంటి ప్రగతిని సాధించాలి అనేటువంటి భావనను కలిగి ఉన్నటువంటి వాడు వీటన్నిటిని కూడా, ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా తన ఆధీనంలో ఉంచుకొని ఆ ఇంద్రియ విషయాల వెంట పడకుండా ఉండి ఆ దివ్యమైనటువంటి స్థితిని పొందగలుగుతాడు. తద్వారా అతడు నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని ఆయన తెలియచేస్తున్నారు. ఇంకా చెప్తున్నారు, యోంత సుకోంతరారామః తతాం తర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి. సో ఇంకా చెప్తున్నారు, అంతరంగమందే ఆనందమును కలిగినవాడు, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగినటువంటి వాడును అగు మనుజుడే వాస్తవమునకు పూర్ణుడగు యోగి అనబడును. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మముని పొందగలుగుతాడు అని చెప్తున్నారు. అంటే ఇక ఎవరి యొక్క సుఖము లోపమున్నదో, ఎవడు తన లోపలనే ఉత్సాహంగా ఉండి ఆనందిస్తూ ఉంటుంటాడో, ఎవని యొక్క లక్ష్యము అంతర్ముఖంగా ఉన్నదో, అంటే ఆత్మనే దర్శించగలిగి ఆత్మతత్వాన్ని పొందాలి అనేటువంటి భావనగా ఉంటాడో, అంతరంగముందే లక్ష్యమును కలిగి ఉన్నటువంటి వాడు ఆ నిజమైనటువంటి పరిపూర్ణ యోగి అనబడుతున్నారు అని చెప్తున్నారు. అతడే ఆ బ్రహ్మంలో ముక్తుడై ఉండి చివరకు ఆ బ్రహ్మమునే, ఆ పరబ్రహ్మమునే పొందగలుగుతాడు అని చెప్తారు. అంటే ఆ మనిషి తన లోపలే ఉండేటువంటి సుఖాన్ని ఆస్వాదించలేకపోతేనే బాహ్య సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు అని చెప్తారు. సో కనుకనే వాటిని, ఆ బాహ్య సుఖాలను పొందడానికి వివిధ రకాలైనటువంటి ఆ కార్యకలాపాలను నెరవేరుస్తూ ఉంటుంటారు. కానీ ఆ ముక్త పురుషుడై ఎవరైతే యథార్థమైనటువంటి అనుభవంలో సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంటారో వారు ఇక ఎప్పుడు కూడా ఆ ఆత్మ దర్శనాన్ని పొంది వారు ఆ బ్రహ్మభూత స్థితిని పొందగలుగుతారు. అంటే ఆ పరమాత్ముని యొక్క దివ్యధామాన్ని చేరుకోగలుగుతారు. ఆ ఖచ్చితంగా ఈ సుఖాలు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఈ జనన మరణాలకు అతీతంగా ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క ధామాన్ని వారు చేరుకోగలుగుతారు అని చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నారు ఆయన, లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః చిన్న ద్వైత యతాత్మానః సర్వభూత హితేరతాః. ఇక ఎవరైతే ఆ సందేహాలు, అంటే సంశయాలన్నింటినీ కూడా తొలగించుకొని మనో నిగ్రహంతో సకల ప్రాణులకు మేలు చేయడంలో ఆసక్తిని కలిగి కలిగినటువంటి ఋషులు పాపాలన్నింటినీ పోగొట్టుకొని బ్రహ్మ సాక్షాత్కారం, అంటే ఆ భగవంతుణ్ణి పొందుతారు అని చెప్తున్నారు. సో అంటే ఇక్కడ పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే సకల జీవుల సంక్షేమ కార్యక్రమంలో నెలకొన్నవాడుగాని చెప్పబడతారు అని చెప్తున్నారు. సో కాబట్టి శ్రీకృష్ణుడే సమస్తానికి మూలము అనేటువంటి జ్ఞానంలో నిజంగా ఉన్న మనిషి
అదే స్ఫూర్తితో పనిచేసినప్పుడు ప్రతి ఒక్కరి కొరకు కూడా పనిచేస్తారు అని చెప్తారు. ఇక ఆ కృష్ణ భగవానుల వారి పరమ భోక్త, పరమ యజమాని, పరమ మిత్రుడు అనేటువంటి విషయాన్ని కూడా వారు ఎరిగి ఉంటారు. అలా ఎరిగి ఉన్నటువంటి వారు అంటే సంశయాలన్నింటినీ కూడా తొలగించుకొని, తనలో కలిగినటువంటి ఆ మోహాలన్నింటినీ కూడా తొలగించుకొని, మనస్సును స్థిర సంకల్పంతో ఉంచుకొని అన్ని జీవుల ఎడ సమానమైనటువంటి, అన్ని జీవులకు కూడా మేలు చేయాలి అనేటువంటి ఆసక్తిని కలిగి ఉన్నటువంటి ఋషులు వారు ఇక ఆ కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి కారణంగా, సర్వశ్రేష్టతను కలిగి ఉన్నటువంటి కారణంగా వారు తక్షణమే ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారము పొందుతారు. అంటే శాశ్వతమైనటువంటి ఆ పరమాత్ముని యొక్క ధామాన్ని చేరుకుంటారు అని తెలియచేస్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తున్నారు, కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. సో ఇంకా చెప్తున్నారు, కామ క్రోధము నుండి విడివడిన వారును, అంటే ఆ కామ క్రోధాలను వదిలివేసుకున్నటువంటి వారు, ఆత్మదర్శులు, ఆత్మ సంయమమును కలిగినటువంటి వారును, సంపూర్ణత్వము కొరకు నిరంతరము కూడా యత్నించువారును అగు మహాత్ములు అచిర కాలంలోనే బ్రహ్మ నిర్వాణమును నిశ్చయముగా బడయుదురు అని చెప్తున్నారు. అంటే పొందుతారు ఖచ్చితంగా. అంటే ఆ మోక్షయత్నంలో నిరంతరము నెలకొన్నటువంటి సాధు పురుషులు, ఆ కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు సర్వశ్రేష్ఠుడు. సో అటువంటి ఆ సర్వశ్రేష్ఠుడు అతడు కామక్రోధాలను వదిలివేస్తాడు, ఆత్మని దర్శించుకోగలిగి, ఆత్మ సంయమమును పొందగలిగి, ఆ సంపూర్ణత్వం కోసమే ఆ భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోవాలి అనేటువంటి భావంతోనే నిరంతరం కూడా ఉండేటువంటి ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారు ఇక ఖచ్చితంగా చాలా స్వల్ప కాలంలోనే ఈ భౌతిక క్లేశాలు, భౌతిక దుఃఖాలు, వేదనలు అనుభూతి కానటువంటి ఆ భగవంతుని యొక్క ధామాన్ని చేరుకుంటారు అని తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యన్ చక్షుచైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్ష పరాయణః విగతే చ భయ క్రోధో య సదా ముక్త ఏవ సహ. సో ఇంకా ఆయన చెప్తున్నారు, బాహ్య ఇంద్రియములన్నింటినీ కూడా, ఆ బాహ్య ఇంద్రియాలన్నింటినీ కూడా త్యజించి, ఆ బాహ్య ఇంద్రియ విషయాలన్నింటినీ కూడా వదిలివేసినటువంటి వాడు దృష్టిని భ్రూ మధ్యమున నిలిపి, అంటే కళ్ళను ఆ రెండు కనుబొమ్మల మధ్య నిలిపినటువంటి వాడు కేంద్రీకరించి, ప్రాణ అపాన వాయువులను నాసిక యందే సమములుగా చేసి, తద్వారా మనసును, బుద్ధిని, ఇంద్రియములను అదుపు చేయునట్టి ఆ మోక్ష వాంఛితుడు కోరిక, భయము, కోపము నుండి ముక్తుడగును. అట్టి స్థితిలో సదా నిలిచియుండువాడు నిక్కముగా, అంటే ఖచ్చితంగా ముక్తిని పొందగలుగుతాడు అని చెప్తున్నారు. అంటే ఇక ఆ కృష్ణ భక్తి భావనలో నెలకొనిన వాడైనటువంటి మనిషి వెంటనే తన ఆధ్యాత్మిక రూపాన్ని అర్థం చేసుకుంటారు అని చెప్తాడు. సో అతడు ఎప్పుడు కూడా ఇక ఆ బాహ్యేంద్రియ అన్నిటినీ కూడా వదిలివేసి, ఇక ఆ కళ్ళను, దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఆ నాసికా రంధ్రాలలోనే నిలిపి ఆ మనసును, ఇంద్రియాలను, బుద్ధిని నిగ్రహించుకోగలిగి మోక్షాన్ని కోరుకునేటువంటి ఆ ముని ఆ భయము, క్రోధము వాటన్నిటి నుండి కూడా బయటపడి ఆ భగవంతుని యొక్క ధామాన్ని ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. అంటే ఆ బ్రహ్మం యొక్క మోక్షాన్ని పొందడమే ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వారు పొందగలుగుతారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ
ఆ రేపు అంటే నెక్స్ట్ చూడబోయేటువంటి ఆ అష్టాంగ యోగ విధాన పద్ధతి. సో దీంట్లో ఇక్కడ ఆ చెప్తూ ఉన్నారు ఆయన. సో ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకంలో కృష్ణ భగవానుల వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సో ఇక ఆయన చెప్తూ ఉన్నారు, మరి ఎవరు శాంతిని పొందగలుగుతారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు ఆయన. ఎవరైతే ఆ భగవంతుని యొక్క, అంటే ఆయన చెప్తున్నారు, నా సంపూర్ణ భావన యందు ఉన్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు తపస్సులకు చర్మభోక్తగను సకల లోకములకు దేవతలకు ప్రభువుగాను సకల జీవులకు లాభమును కూర్చువానుగను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందగలుగుతారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎవరు అయితే ఆ భగవంతుణ్ణి యథార్థంగా తెలుసుకోగలుగుతారో, ఆ భగవంతుని యందు ఆ కృష్ణ చైతన్యం ఉందే సంపూర్ణంగా ఉండి ఆయననే ఆ సర్వ యజ్ఞములకు అన్ని తపస్సులకు అన్నిటినీ కూడా అనుభవించేటువంటి వాటన్నిటికీ కూడా భోక్త ఆయనే అని, అలాగే అన్ని లోకాలలోనూ ఉండేటువంటి దేవతలకు ఆయనే ప్రభువు అని, అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల జీవులకు మేలు కూర్చేటువంటి, సకల జీవులకు లాభాన్ని కూర్చేటువంటి, సకల జీవులను పోషించి రక్షిస్తూ ఉన్నటువంటి వాడుగను ఆ భగవంతుణ్ణి, అలాగే అన్ని జీవుల యొక్క శ్రేయోభిలాషిగాను తెలుసుకున్నటువంటి వారు ఈ భౌతిక దుఃఖాలన్నింటి నుండి కూడా విముక్తి పొంది వారు పరమ శాంతిని పొందగలుగుతారు అని తెలియచేస్తున్నారు ఈ శ్లోకంలో. హరే కృష్ణ. ఎవరైనా భాష్యం చదువుతారు? రాజశేఖర్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ ఈ లాస్ట్ దీని యొక్క భాష్యం చదవండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. మాయాశక్తి బంధములో నన్ను బద్ధ జీవులు భౌతిక జగమునందు శాంతిని. హరే కృష్ణ ప్రభుజీ. మాయాశక్తి బంధములో ఉన్న. ఓకే ప్రభుజీ, నేను చూసుకోలేదు, కొద్దిగా జూమింగ్. ఓకే. హరే కృష్ణ. మాయాశక్తి బంధములో నన్ను బద్ధ జీవుల భౌతిక జగమునందు శాంతిని పొందుటకై ఆరాట పడుచుందురు, కానీ శాంతి సూత్రమును మాత్రము వారెరుగరు. అది ఏ భగవద్గీత యందు ఇచ్చట వివరింపబడినది. ఆ ఘనమైన శాంతి సూత్రము ఈ విధముగా తెలుపబడినది. సమస్త మానవ కర్మలకు శ్రీకృష్ణ భగవానుడే దివ్య భోక్త. అతడే సర్వలోకములకు మరియు అందున్న దేవతలకు ప్రభువు. కనుక జనులు అతని దివ్య సేవకు సమస్తమును అర్పించవలసి ఉన్నది. అతని కన్నా గనుడైన వాడు వేరొక్కడు లేడు. ప్రభుజీ, ఇది బ్రహ్మరుద్రాదులు కదా ప్రభుజీ? బ్రహ్మశివుడు అన్నట్టు బ్రహ్మరుద్రాదులు. ఓకే. బ్రహ్మరుద్రాదులు వంటి దేవతల కన్నాను అతడు ఘనమైన వాడు. కనుకనే అతడు తం ఈశ్వరానం పరమం మహేశ్వరం అని వేదములందు శ్వేతరూపనిషత్తు 6వ స్కందం 6వ అధ్యాయం 7వ శ్లోకాలో వర్ణింపబడినది. మాయా కారణముననే జీవులు తమను ప్రభువులుగా తలుచుచున్నను. వాస్తవమునకు వారు దేవదేవుని మాయకు ఆధీనులైనట్టి వారే. శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతి ప్రభువు కాగా కఠినమగు ప్రకృతి నియమములచే నియమింపబడువారు బద్ధ జీవులు. ఈ నగ్న సత్యమును అవగతము చేసుకున్నంత వరకు వ్యక్తిగతముగా గాని సామూహికముగా గాని విశ్వశాంతిని సాధించుట అవకాశమే లేదు. దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వులకు ప్రభువు మరియు దేవతలకు సహా సర్వజీవులు అతనికి లోబడియుండువారు అనుటయే కృష్ణ భక్తి రసాభావనము. అట్టి సంపూర్ణ కృష్ణ భక్తి భావన యందు మనుజుడు పూర్ణ శాంతిని పొందగలడు. కర్మయోగము ఏ విధముగా ముక్తిని గూర్చగలదన్నది
మనోకల్పిత ప్రశ్నకు ఇచ్చట సమాధానము ఒసగబడినది. హరి కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏంటంటే, ఎవరైతే ఆ మాయా పిడికిల్లో ఉన్నటువంటి బద్ధజీవులు ఆ భౌతిక జగత్తులో శాంతిని, ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో శాంతిని పొందడానికి ఎంతో ఆరాటపడుతూ ఉన్నారని చెప్తున్నారు. మరి వాస్తవానికి ఆ శాంతి ఎక్కడ ఉంది అనేటువంటి విషయం వారు తెలుసుకోలేరు అనేటువంటిది ఇక్కడ భగవద్గీత యందు ఈ శ్లోకంలో ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఏంటి ఆ శాంతి సూత్రము అనేటువంటి దానికి చెప్తున్నారు, సమస్త మానవ కర్మలకు ఆ కృష్ణ భగవానుడే, అంటే మనం చేసేటువంటి ప్రతిదీ కూడా అందరూ కూడా ఆ భగవంతుని యొక్క సేవకులే అనేటువంటి భావనల్లో ఎవరైతే తెలుసుకోగలుగుతారో, అలాగే ఆ కృష్ణ భగవానుల వారే సర్వలోకములకు, ఆ సర్వలోకాలలో ఉండేటువంటి దేవతలకు ప్రభువు, అలాగే జనులు అతని యొక్క దివ్య సేవకే సమస్తము అర్పించవలసి ఉంది. మనమంతా కూడా భగవంతుని యొక్క సేవకే ఉన్నాము అనేటువంటి విషయాల్లో తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ శాంతి లభిస్తుంది అని చెప్తున్నారు. ఆ భగవంతుని కంటే ఘనుడు ఎవరూ లేరు అని, అంటే ఇక్కడ శివుడు బ్రహ్మదేవుడు వంటి మహోన్నతమైనటువంటి దేవతల కన్నా కూడా అతడు మహోన్నతుడు. అదే చెప్తారు, తం ఈశ్వరానాం పరమం మహేశ్వరం అని పరమపురుషుడు, అంటే ఇక్కడ శ్వేతరోపనిషత్తులో చెప్పబడినటువంటి అంశం. సో కాబట్టి మాయా ప్రభావం ద్వారా జీవులు సమస్తానికి వారే ప్రభువులు అనేటువంటి ఒక భావనలో ఉంటున్నారు. తద్వారా వారు సామూహికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆ కృష్ణుడే, ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణుడే అందరికీ ప్రభువు మరియు దేవతలతో సహా సర్వజీవులు అతనికి లోబడి ఉండవారు అనేటువంటి తెలుసుకోవడమే కృష్ణ భక్తి రసాభావనము అని చెప్తున్నారు. అట్టి సంపూర్ణమైనటువంటి కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వారు మాత్రమే ఆ పరమశాంతిని పొందగలుగుతారు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, వినిపిస్తుంది. నెక్స్ట్ చదవండి ప్రభు. ఓకే ప్రభుజీ. కృష్ణ భక్తి భావనలో కర్మ చేయుటనకు శ్రీకృష్ణుడే సర్వమునకు ప్రభు అనేది సంపూర్ణ జ్ఞానముతో కర్మ చేయుటని భావము. అట్టి కర్మ ఆధ్యాత్మిక జ్ఞానము కన్నను అన్యమైనది కాదు. కృష్ణ భక్తి భావన యందు లగ్నమగుట భక్తి యోగము కాగా, జ్ఞాన యోగము అట్టి భక్తి యోగమునకు చేరు మార్గము వంటిది. పరతత్వముతో గల సంబంధ జ్ఞానముతో కర్మ చేయుట కృష్ణ భక్తి రస భావనము కాగా, శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండుటయే కృష్ణ భక్తి భావన యందలి సమగ్ర స్థితి అయి ఉన్నది. వాస్తవమునకు అంశగా జీవుడు శ్రీకృష్ణుని నిత్య దాసుడు, కానీ మాయపై ఆధిపత్యము వహింపవలెనను కోరికచే అతడు మాయా సంపర్కమునకు వచ్చును. ఆ సంపర్కమే అతని సుఖ దుఃఖములకు కారణమయున్నది. అతడు భౌతికత్వముతో సంపర్కము కలిగి ఉన్నంత వరకు భౌతిక అవసరాలను దృష్ట్యానే కర్మనునరింపవలసి వచ్చును. కృష్ణ భక్తి రసభావనమున్నది అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక స్థితిని జగమునందు జాగృతము చేయునదైనందున మనుజుడట్లా భౌతికత్వమునందున్నను క్రమముగా అది అతనిని ఆధ్యాత్మికతను గొనిరాగలదు. ఆధ్యాత్మిక జీవనము అతడు ఎంత అధికముగా పురోభివృద్ధి పొందునో అంత అధికముగా భౌతిక సంబంధముల నుండి విడవడగలుగును. శ్రీకృష్ణ భగవానుడు ఎవరి ఏడను పక్షపాతమును కలిగి ఉండడు గనుక మనుజుని ఆధ్యాత్మిక పురోభివృద్ధి కృష్ణ భక్తి భావనలో అతని విద్యుక్త ధర్మ నిర్యాహనము పైననే ఆధారపడి ఉండును. అట్టి కృష్ణ భక్తి రస భావిత కర్మ ఇంద్రియములను నిగ్రహించుట యందున మరియు కామ క్రోధముల వేగమును జయించుట యందున తోడ్పడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ ఈ కర్మయోగము అనేటువంటి, అంటే సాధారణంగా కర్మయోగం తెలుపబడేటువంటి ఆ కృష్ణ భక్తి భావనకు ఈ అధ్యాయంలో వివరణిస్తున్నారు. కృష్ణ భక్తి భావనలో కర్మ చేయుటే అనగా కృష్ణుడే సర్వము నాకు ప్రభువు అనేటువంటి సంపూర్ణ జ్ఞానంతో కర్మ చేయటము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే
ఆ కర్మ దివ్య జ్ఞానానికి భిన్నమైనటువంటిది కాదు అని చెప్తున్నారు. ఏదైతే కృష్ణ భక్తి భావనలో కర్మలు చేస్తూ ఉంటామో అది ఆ దివ్యమైనటువంటి జ్ఞానానికి భిన్నమైనది కాదు అని, అలాగే ఆ ప్రత్యక్ష కృష్ణ భక్తి భావనయే భక్తి యోగము అని చెప్తున్నారు. ఆ భక్తి యోగము అంటే ఆ భక్తి యోగానికి చేరేటువంటి మార్గమే జ్ఞాన యోగము అని చెప్తున్నారు. సో కాబట్టి ఆ భగవంతుని సంబంధ జ్ఞానంతో కర్మ చేయుటయే కృష్ణ భక్తి రసాభావనము అని చెప్తున్నారు. సో అదేవిధంగా ఆ ప్రతి జీవుడు కూడా ఆ భగవంతుని యొక్క అంశగా, ఆ భగవంతుని యొక్క నిత్య దాసుడు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఈ ప్రకృతి సాంగత్యంలోనికి వచ్చినప్పుడు ప్రకృతి త్రిగుణాల ప్రభావం చేత మాయపై ఆ మాయా ప్రభావంతో ఈ భౌతిక ప్రపంచం పైన ఆధిపత్యం చలాయించాలి అనేటువంటి కోరిక, దీనిపైన నేను యజమానిని కావాలనేటువంటి కోరిక చేత అతడు ఈ సుఖ దుఃఖాలు అంటే వీటన్నిటిని అనుభవించాలి అనేటువంటి భావన రావడం వల్లనే ఈ సుఖ దుఃఖాలకు కారణమవుతూ ఉన్నాయి అని తెలియచేస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఈ కృష్ణ చైతన్యంలో ఉంటారో, కృష్ణ చైతన్యాన్ని అభ్యాసం చేయడం ద్వారా ఈ భౌతిక విషయాలపైన అంటే ఈ భౌతిక విషయాలను అనుభవించాలి, వీటిపైన ఆధిపత్యం చలాయించాలి అనేటువంటి భావన వారిలో ఉండకుండా ఆ భగవంతుని యొక్క దాసుడుగా ఆ భగవంతుని చేరుకోవాలి అనేటువంటి భావనతో వారు పనులు చేస్తూ ఉంటుంటారు. అదేవిధంగా ఇక్కడ చెప్తున్నారు, ఆ భగవంతుడు ఎవరి ఎడ కూడా పక్షపాతాన్ని కలిగి ఉండరు. సో ఆ ఎవరైతే ఆ మోహం ద్వారా మాత్రమే, అజ్ఞానము ద్వారా మాత్రమే ఆ భౌతికమైనటువంటి విషయాలలో పాల్గొనడం ద్వారానే వారు వారి యొక్క కర్మ బంధనాలలో వారు చిక్కుకుంటున్నారు అని చెప్తున్నారు. కానీ ఎవరైతే ఆ కృష్ణ చైతన్యంలో ఉండి ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ ఉంటారో అటువంటి వారు ఆ కామ క్రోధాలను అనుసరించి వాటిని ఆపివేసుకోవడం ద్వారా, వాటిని అణుచుకోవడం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో వారు వృద్ధి చెందడానికి అవకాశము ఉంటుంది అని తెలియజేస్తున్నారు. సో ఆ విధంగా ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ ఇంద్రియ వేగాలను నియంత్రించగలిగి ఆ కృష్ణ భక్తి భావనలో స్థిరంగా ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా బ్రహ్మ నిర్వాణమును అంటే ఆధ్యాత్మిక స్థితి యందే నిలిచినటువంటి వాడవుతాడు. సో అటువంటి ఆ యోగం అంటే ఆ భగవంతుని చేరుకోవడం అనేటువంటి దాని యొక్క అంతిమ ప్రయోజనము నిర్వహించబడుతున్నటువంటి అందున ఆ కృష్ణ భక్తి భావన యందు అష్టాంగ యోగం కూడా అప్రయత్నంగా నిర్వహించబడినట్లే అవుతుంది. అంటే అంటే ఆ భక్తి భావనలో ఉండేటువంటి వారు ఇవన్నీ కూడా నిర్వహించినట్లే. ఎందుకంటే అవన్నీ నిర్వహించడం ద్వారా వారు ముక్తిని అంటే సమాధి స్థితి యందు ఉండి ఆ భగవంతుని చేరుకోవచ్చు అనేటువంటి భావనలో ఉంటారు. ఎట్లాగైతే అష్టాంగ యోగ విధానంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి స్థితి అనేటువంటి 8 అంగాలు ఉంటాయి. ఆ 8 అంగాలను యోగాభ్యాసం క్రమానుగతంగా చేస్తూ వారు ఉద్ధరించబడతారు. అంటే భక్తి భావనలో వారు పూర్ణత్వాన్ని చెందడానికి అది దోహదపడుతూ ఉంటుంది. ఇక భక్తి యోగమందలి ఆ సంపూర్ణము పూర్తిగా, కానీ అది అన్ని దశలు కూడా మనము అది చాలా కష్టంతో కూడుకుంది. నెక్స్ట్ వచ్చేటువంటి అధ్యాయంలో చూస్తాం. ఆ అష్టాంగ యోగ విధానం ఏదైతే ఉందో అది చాలా ఈ మానవుడు ఆచరించడానికి చాలా కష్టాలతో కూడుకున్నటువంటిది కనుక ఆ విధానంలో పురోభివృద్ధి చాలా కష్టమవుతుంది మనుషునికి అని చెప్తారు. కానీ భక్తి యోగం నందు ఉన్నట్లయితే ఆ భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఉన్నటువంటి వానికి ఆ పరమశాంతి లభిస్తుంది. అదే ప్రతి జీవుడు అంటే మానవ జన్మ యొక్క పరమ సిద్ధి అయి ఉన్నది అని శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యంలో చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ అధ్యాయంలో చివరి శ్లోకంలో ఆ కర్మయోగము కృష్ణ భక్తి రసాభావిక కర్మ అంటే కృష్ణ భక్తి భావనలో కర్మ అనేటువంటి ఈ అధ్యాయానికి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యంతో పాటు మనము ఈ అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే